హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఈసారి ఇండియాకి క్విక్గా ఒక 2 weeks ట్రిప్ అయితే వెళ్ళాను. సో ఫామ్ హౌస్ అయితే ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాను. మీరు చూస్తుంది ఫామ్ హౌస్ గేట్, దాని కాంపౌండ్ వాల్, ఇవన్నీ నేనైతే వీడియోలో అయితే పెట్టాను. ఫామ్ హౌస్ ప్లాంటేషన్, ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్, ఫెన్సింగ్, గేట్, ఇవన్నీ వీడియోలు అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెడతాను. ఎవరైనా చూడనట్టయితే డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఇది మనం ఎంటర్ అయినప్పుడు మనకు ఒక కారు పాస్ అవ్వడానికి ఒక దారి లాంటిది ఉందన్నమాట. అప్ టు ఎండ్, అంటే మన ఫామ్ హౌస్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు. సో మీకు అటు ఇటు కొబ్బరి చెట్లు అయితే పెట్టాము. ఒక ఇనీషియల్గా మీరు చూసుకుంటే అటు ఇటు పొలం, అంటే ఒక హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ పొలం చేసి అక్కడ మీరు చూస్తున్న అబ్బాయి, హీఈస్ రాజశేఖర్, హీఈస్ అవర్ కేర్ టేకర్. మాకు ఎట్లాంటి ఏం చేశామంటే, ఆ అబ్బాయి ఆ పొలం పండించుకుంటాడు, వచ్చిన డబ్బులు అనేది తీసుకొని జస్ట్ మనకు ఒక ఫామ్ హౌస్కి కేర్ టేకర్ లాగా చూసుకుంటాడు అనమాట. సో ఆ అగ్రిమెంట్ తోటి ఏంటంటే మనకు జేబులో నుంచి ఎవ్రీ మంత్ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అలా మేము ఒప్పందం చేసుకున్నాము. అండ్ హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్. పాపం కష్టపడతాడు, అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. సో ఈసారి వచ్చినప్పుడు దగ్గరుండి ఫామ్ హౌస్ అయితే దగ్గరికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ కాదు, మార్చ్ ఎండింగ్. సో మార్చ్లో వాటర్ అయితే చాలా స్కేర్స్గా ఉంటుంది. మన పంట పొలాలకు కూడా ఖచ్చితంగా ఈ టైంలో వాటర్ అయితే అవసరం ఉంది. చుట్టుపక్కల అంటే తెలంగాణలో ఈ ప్రాజెక్ట్స్లలో నీళ్లు లేనప్పటి నుంచి మనకైతే ఇబ్బందిగానే ఉంది. ఈ ఫామ్ హౌస్లో నాకు ఒక 2 బోర్లు అయితే ఉన్నాయి. ఒకటేమో సన్నగా ఎప్పుడు పూస్తూ ఉంటుంది, ఇంకొకటేమో ఓన్లీ రైనీ సీజన్లో అదైతే కొంచెం రీఛార్జ్ అయ్యి యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికైతే సంపులో వాటర్ నింపేసి అక్కడ నుండి డ్రిప్ ఇరిగేషన్ త్రూ మన మొక్కలకి అండ్ అట్ ద సేమ్ టైం పొలానికి అయితే ఎండింగ్కి వచ్చేసరికి అయితే చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు అబ్బాయి. సో అతను ఏం చేశాడంటే నియర్ బై ఒక కాలువలో మోటార్ వేసేసి అక్కడ నుంచి పైప్ ద్వారా ప్రస్తుతానికైతే డైరెక్ట్ డ్రిప్ కనెక్షన్ పెట్టాడు అండ్ అట్ ద సేమ్ టైం పొలానికి యూజ్ చేస్తున్నాడు. ఈ ట్యాంక్లో, అంటే మన స్విమ్మింగ్ పూల్ ఈ ఏదైతే సంప్ ఉందో దాంట్లో అయితే వాటర్లో కొన్ని ఫిషెస్ వేసాడంట. చూడాలి. మీరు చూస్తుంది నేను రెంట్కి తీసుకున్న కారు. ఆ వీడియో కూడా నేను పెట్టాను. ఈ మొక్క మనం లాస్ట్ టైము హోండా WRV తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మొక్క నేను ఫామ్ హౌస్లో పెట్టాను మా పిల్లల చేతుల మీదుగా. ఇవి వచ్చేసి ఆర్నమెంటల్ ట్రీస్. నేను ఫస్ట్ ఫామ్ హౌస్ ప్లాంటేషన్ చేయించినప్పుడు ఒక 4 పెట్టాను, 2 అయితే ఉన్నాయి. ఒకసారి ఫామ్ హౌస్ ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉండే. నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను, ఎక్కడెక్కడైతే మేము కర్ర పెట్టామో అదంతా చెదలతో పోయింది. అదంతా మంచి క్వాలిటీ కర్ర కూడా కాదు. సో ప్రస్తుతానికైతే లోపల ఎలకలు అవి ఇవి డోర్లన్నీ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ బ్యాడ్ స్టేట్. మీరు చూడొచ్చు, ఫ్రేమ్లతో సహా డోర్లు మొత్తం పోయినాయి. సో ఇదొక టాస్క్ నేను చేపియాలి. సో నాకు టైము దొరకట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ చేయించాలో కూడా కరెక్ట్గా తెలియదు, బట్ అదైతే చేయించాలి. డోర్లు మాత్రం ఒకటి ఫిక్స్ చేయించి ఒకసారి మంచిగా వైట్ వాష్ చేసి అన్ని నీట్గా అయితే చేయాలి. మీరు చూడొచ్చు, ఎలకలు, బొద్దింకలు, ఈ చెదలు పట్టిన వుడ్ వర్క్, ఇదంతా చూడొచ్చు మీరు. సో ప్రస్తుతానికైతే వెరీ బ్యాడ్ స్టేట్గా అయితే ఉంది. సో ఎలకలు అయితే ఎప్పుడు వస్తాయో ఎట్లా వస్తాయో, ఎందుకంటే డోర్లన్నీ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు వాడింది లేదు, చేసింది లేదు. కానీ ఇది పరిస్థితి అనమాట ఫామ్ హౌస్ది. సో ఎవరైనా ఫామ్ హౌస్ కట్టించుకునే వాళ్ళకి నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఖచ్చితంగా వెళ్ళి స్పెండ్ చేసి కొంచెం దాంట్లో ఉంటాము అంటేనే కట్టించుకోండి, లేదంటే డబ్బులు పెట్టి అయితే వేస్ట్ చేసుకోకండి. సో ఇంకా మాకు కరెంట్ కూడా సింగిల్ ఫేస్ లేదు, అది కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము. ఒక్కసారి సింగిల్ ఫేస్ లోపలికి వచ్చిందంటే డోర్లు ఫిక్స్ చేసి సో అట్లీస్ట్ ఒక లివబుల్ కండిషన్లో పెడదామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో ఇది మన స్విమ్మింగ్ పూల్ సంప్. దీంట్లో అయితే వాటర్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కనెక్షన్ దీనికి లేదు డ్రిప్కి. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే బయట నుంచి చేస్తున్నాడో దానికే పెడుతున్నానని చెప్పాడు రాజశేఖర్. సో ఒకసారి వచ్చి ఎలా ఉంది, ఫెన్సింగ్ ఎలా ఉంది, చెట్లు ఎలా పెరిగాయి మీరు చూడొచ్చు. మామిడి చెట్లు అయితే మంచిగా పెరిగినాయి, కొబ్బరి చెట్లు అయితే మంచిగా పెరిగినాయి. సో ఒకసారి మోటార్ వేసి అయితే చూద్దామని చెప్పేసి ట్రై చేసాము. చాలాసేపు వరకు అక్కడే వెయిట్ చేసాము. ఆ సౌండ్ అయితే వస్తుంది కానీ వాటర్ స్లోగా స్టార్ట్ అయినాయి అనమాట. సో దానికోసం అయితే మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం వాటర్ ఎంత ప్రెషర్లో పోస్తుంది, అసలు వస్తున్నాయా. తెలంగాణలో వేసవిలో ఇలాంటి తోటలకి మాత్రం ఖచ్చితంగా వాటర్ కావాలి. ఇంకొక బోర్ వేద్దామన్నా కానీ పడే సిచ్యువేషన్ అయితే నాకైతే కనిపించట్లేదు. ఏదో మన సంతృప్తి కోసం ఏదో ఒక బోర్ వేసుకునే సిచ్యువేషన్ అయితే ఉంటుంది, కానీ ఐ డోంట్ థింక్ సో. వాటర్ అయితే చుట్టుపక్కల పొలాలకి దానికి దీనికి అన్నీ వాడుతున్నారు కాబట్టి, అందరూ ఈ టైంలో బోర్లు వాడుతూ ఉంటారు కాబట్టి గ్రౌండ్ వాటర్ అయితే కిందికి వెళ్ళిపోయింది.
అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లది కూడా ప్రాబ్లం ఉందన్నమాట. చూడు, ఇంతసేపు మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, ఇంకా ఆ వాటర్ ఫ్లో అనేది స్టార్ట్ కాలేదన్నమాట. సో మేబీ ఆ అబ్బాయి అక్కడ చెక్ చేస్తూ ఉన్నాడు ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్. సౌండ్ అయితే వస్తూ ఉంది కొంచెం కొంచెం, ఏదో వాటర్ వస్తున్నట్టుగా, కాకపోతే ఇంతవరకు అయితే రాలేదు. ఇందులో కొన్ని చేపలు వేసినానని చెప్పాడు ఆ అబ్బాయి. ఇంకా దీనికోసం అయితే చూస్తూ ఉన్నాము, వాటర్ ఎప్పుడు వస్తాయా, కనీసం చూస్తామా వాటర్ అన్నట్టుగా అయితే చూస్తూ ఉండే. మీరు చూడొచ్చు, సన్నగా పోస్తూ ఉంది. ఇట్లా పోస్తే మనకు చెట్లకు ఎప్పుడు నీళ్ళు పెడతాము, పొలం ఎప్పుడు పారించుకుంటాం. సో అబ్బాయి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి అది. ఇదే కాదు, చాలా చుట్టుపక్కల రైతులందరూ వాటర్ ప్రాబ్లం ఈ సమ్మర్ వచ్చిందంటే, ఈ తోటలు ఇవన్నీ పెట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా అయితే వాటర్ సోర్స్ అయితే ఉండాలి. మీకు ట్రాక్టర్ ఉంది కదా రాజశేఖర్? మినీ ట్రాక్టర్ లేదు. సో ఒకసారి మొక్కలు ఎలా ఉన్నాయి చూద్దాము అని తోటకైతే వెళ్ళాము. మీరు చూస్తున్న ఈ నిమ్మ చెట్లు పెట్టాము. ఫస్ట్లో జామ చెట్లు పెట్టాము, తైవాన్ జామ, సీతాఫల చెట్లు. ఆ తైవాన్ జామ ఏంటంటే అంతకుముందు ఇప్పుడు రాజశేఖర్ వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఏదో మందు వేసాడు, దానివల్ల యూరియా అనుకుంటా, అది వేసే మోతాదు వేసినట్టున్నాడు. అది మొత్తం చెట్లు అయితే పోయినాయి. ఇవి మీరు చూస్తున్నాయి సీతాఫల చెట్లు, NMK1, బాలాజీ నిమ్మ. ఒకరోజు ఇటు పెడుతున్నా, ఒకటో అటు పెడుతున్నావు అనిల్ అయితే. NMK1 సీతాఫల్, బాలాజీ నిమ్మ అండ్ తైవాన్ జామ, ఇవి 3 వేసాము ఫస్ట్లో. దాంతోపాటు ఎర్ర చందనం, కొన్ని అక్కడక్కడ కొన్ని ఫ్రూట్స్ అంటే మ్యాంగో కానివ్వండి, సపోటా కానివ్వండి, అట్లాంటి చెట్లు కూడా కొన్ని పెట్టినామన్నమాట. ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో ప్రస్తుతానికి తెలియదు, కానీ ఇప్పుడున్న తోట సిచ్యువేషన్ అయితే ఇది. డ్రిప్ ఇరిగేషన్ నామమాత్రంగా పనిచేస్తూ ఉంది. వాటర్ అయితే అప్పుడప్పుడు మా అబ్బాయి ట్రై అయితే చేస్తూ ఉన్నాడు పెట్టడానికి. కానీ సమ్మర్లో ఖచ్చితంగా ఈ తోటలు మాత్రం కాపాడుకోవాలి. వింటర్లో మనకు వర్షాలు అవి పడి గడ్డి బాగానే పొనుస్తుంది కాబట్టి గడ్డి మొలవకుండా, గడ్డి ఎక్కువ రాకుండా చూసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ సమ్మర్లో మనము నీళ్లు అందించడం అనేది ఇంకొక ఎత్తు. ఇది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎంత పోయిందా, ఎప్పుడైనా తీసుకొస్తే తర్వాత అంత క్లీన్ చేసినామంటే మళ్ళీ గడ్డి పెరగకుండా. ఇది వేసినాం సార్, నిమ్మ, NMK1 సీతాఫల్, బాలాజీ ఇది ఉంటుంది చూడండి జామ, తైవాన్ జామ, రెడ్ శాండల్, ఎర్రచందనం, ఇదేమో ఇది ఏంది రొట్టి చెట్టు అయితే తీసారా? నిమ్మ చెట్టు ఇట్లా చెదలు గిదలు వస్తుంది, దీనికి ఏం చేయలేము. వాస్తవంగా సంపత్ రెడ్ శాండల్ ఎంబడి పక్క పొంటి అలాంటి చెట్టు పెట్టాలి ఒకటి, దానికి బలం. ఇది అంతకుముందు చిన్న అయితేనే కందులు వేస్తారు, దానికి పోషక పదార్థాలు సొంత తీసుకోరు. జీలు కాదమ్మా, ఏ తోట ఏది సార్ టైం ఉన్నప్పుడు అట్లా వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అట్లా చూస్తూ ఉండాలి, వేసుకోవాలి కొత్త కొత్త. ఫస్ట్ మేము పెట్టినప్పుడు నాతో పాటు ఫామ్ హౌస్కి వచ్చింది కాసం రాజిరెడ్డి గారు, ఈజ్ మై వెల్ విషర్. తను NFCలో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. తను కూడా కిష్టాపూర్లో ఫార్మింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఒక ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఈజ్ లీడింగ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అండ్ ఈజ్ మై మెంటర్. సో ఈ పైపు వాగు నుంచి అట్లా వేసుకుంటూ వచ్చినాం, ఇది వేసుకుంటూ వచ్చి దీన్ని కలిపినాం.
ఇది ఎట్లా ఉంటుంది? క్వింటాల్ లెక్క ఉంటుందా ఈ పైప్? పట్టిది అంటే పమ్ముడు నేను తప్పు పడతలేను, ఇది నువ్వు అనుకొచ్చుకున్నావు, నేను అందుకంటా కానీ ఇది వట్టిగానే పోతుంది. మేము పడేసేసి 11,000 బండ. ఇప్పుడు మీరు అది పెట్టుకోండి, అది ఆడ కొద్దిగా బయట ఉంది దానికి తేడా. రబ్బర్ పైప్ లా ఉంది. తమ్ముడు నిమ్మకాయలు ఉన్నాయండి ఇవి తెంపుకరా పోకొని. డాడీని పంపి ఇంతవరకు మన ఫామ్ హౌస్ లో ఎలాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోవడం అయితే కుదరలేదు. నిమ్మకాయలు ఒక చెట్టుకైతే బాగా కాసినాయంట. కనీసం వాటితోటి మనము షర్బత్ లాని లేదంటే హోమ్ కన్సంప్షన్ కి యూజ్ అవుతాయని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఏంది ఉత్త నిమ్మకాయలని కింద పడ్డాయి? సేకరికరా ఇగో చక్కెర ఇది కొట్టు. దాన్ని ఏమంటారు? ఏదంటారు సార్? అదే దుబ్బ చెట్టు పోతాయా? రోటావేటర్ వేసి ఏదో షేడ కొడుతున్నావా? ఈ చిన్నవి ఉంటాయి కదా, పెద్దగా అయితేనే తీయాలి. ఇది ఓకేనా? ఇది నాకు చిన్న పెద్ద తెలియదు తమ్ముడు నాకు. ఇక గిరున్న చూడు దగ్గర రవి లోపలికి మంచిగా అవగాహన ఉన్నాయి. సార్ జేబులు ఇస్తాం. మంచి వాసన వస్తుంది. ఇది మంటలేస్తుంది మామూలు అవి గద్దెంపు అవి పై అది. నువ్వు ఎప్పుడు నిమ్మకాయలు ఒక ఇన్ని పట్టుకపోయి మార్కెట్లో అమ్మి, సార్ 4 పైసలు వచ్చినాయి సార్ నాకు చెప్తామని చూస్తున్నాను. ఏ రోజు పెడతాము? అది రూపాయే కానీ 10 రూపాయలే కానీ. దీనికి నీళ్ళు పెడితే ఫుల్గా ఇప్పుడు మంచి. ఇగో సిద్దిపేటలో వస్తున్నా, ఈవినింగ్ కల్లా వస్తా. నేను చెప్తా వచ్చినాక ఫోన్ లేదు, ఓకేనా? కాస్తుండే వాటర్ ఫుల్ లేదు, వాటర్ అంటే అన్ని కాస్తుండే కాస్తాయి. నెక్స్ట్ కాస్తాయి కానీ ఎండిపో. చూసారు కదా, నిమ్మకాయలు అయితే తీసుకొని అలా చెట్లు చూసుకుంటూ అయితే మళ్ళీ బ్యాక్ టు ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నాము. ఇది చందనం ఒకటి, అదే ఈ ఆకులు ఉన్నాయా? ఇది రెడ్ శాండల్వుడ్ ఒకటి, ఇది శాండల్వుడ్. ఇప్పుడు నువ్వు ఇందాక ఒకటి అది ఉట్టిది అన్నావు చూడు, అది కూడా శాండల్ అనుకుంటా, తెలియదు మన తెలియదు. ఇట్లా ఆకులు ఉంటే శాండల్. నిమ్మకాయలు
ఇంకా చూసినావు అన్ని చెట్లకు, అటు చెట్లకి ఇటు చెట్లకి నిమ్మ చెట్లకి మామిడి పూత ఎట్లున్నది? మామిడికాయలు ఏమైనా వెళ్తాయి ఆ తర్వాత? వెళ్తే తీసుకొచ్చి ఏం చేస్తావు వాటిని? కొన్ని ఎన్ని కానీ రమేష్ దినేశ్వరం తినేసి కోతులు తినేసినాయంటే అయిపోయింది. పూత ఎక్క నిలవలేదా? కానీ నీళ్ళు లేవు బాబు, నీళ్ళు ఉంటే బస్సు వస్తుండే. మొత్తం ఫస్ట్ చెట్లు పెట్టి అక్కడ కృష్ణపురం అక్కడ పొలం ఉంది కదా, సంపత్ నీకేం చెప్పినా ఇది? ఏం చెప్పారు? 468 అని చెప్పినా అదేనా? ఫస్ట్ 7 మా నాన్న అవే ఇవి చెట్లు మంచిగా లేవు సార్, మీకు మీ ఇంటి దగ్గర పెట్టేయండి. ఇవి ఆర్నమెంటల్. అప్పుడు 3 తెచ్చినా ఒకటి పోయినట్టున్నది, ఒకటి తీసేసారు. నేను ఎక్కడో చెప్తే ఎక్కడో పెట్టారు. సో చూస్తున్నారు కదా, ఇది తోట పరిస్థితి. వాటర్కి అయితే ఇబ్బంది పడుతూ ఉన్నాము. కోత కూడా పొలం లాస్ట్కి వచ్చింది. సో దానికి నీళ్ళు కావాలి, ఫామ్ హౌస్లో డోర్లు పెట్టేయాలి, చాలా పనులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్ కూడా అంత బాగాలేదు. సో దీన్ని అయితే ప్రస్తుతానికి అలా మెయింటైన్ చేస్తూ ఉన్నాను. మా నాన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి రిటైర్ అయినారు. ఆయనకు బాగా ఇష్టం అనమాట ఇట్లాంటి మొక్కలు, చెట్లు, పొలాలు అని. సో ఆయనకి చాలా ఉంటుంది ఇక్కడే ఉండి ఇవన్నీ చూసుకోవాలని. బట్ ఆయన హెల్త్ రీత్యా హీ కాంట్ డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. సో దానికి వల్ల మేము ఒక కేర్ టేకర్తో ఇవన్నీ అయితే మెయింటైన్ చేయడానికి తప్పలేదు. సో ఇది ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇలాంటి తోటలు మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే మీ సజెషన్స్ కమెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయదలుచుకుంటే కూడా కమెంట్లో ప్లీజ్ తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.